ఈరోజు మా ముఖ్యమంత్రి నిజమైన టైగర్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఒక బాధ్యతతోటి ఇంద్రం మిల్లు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. మీ అయ్య పేపర్ టైగర్ కాబట్టే అడ్డగోలుగా ఏదైతే వాగ్దానాలు చేసి ఆ రోజు ఆగవ్వ దగ్గర పోయి కలిసి భోజనం చేసి ఏదైతే ఆగవ్వని పక్కన కూర్చోబెట్టుకొని ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఏదైతే భోజనం చేసి దాన్ని కేవలము మన రాష్ట్రంలో గారు నేషనల్ మీడియాలో కూడా దాన్ని ప్రచారం చేసుకొని దాన్ని లబ్ధి పొంది రాజకీయంగా ఇల్లు కట్టి అని ఒక చరిత్ర మీ అయ్యది, మీ కుటుంబానిది. ఇప్పటికన్నా మాట్లాడే ముందు మీరు చేసిన దొంగతనాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి తెలంగాణ ప్రజలకి దాని గురించి క్షమాపణ చెప్పకుండా దొంగలు ఈరోజు ఇతరులపైన మీరు చేసిన దొంగతనాన్ని రుద్దే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకి వాస్తవాలన్నీ తెలుసు. ఇదే రకంగా మీరు యొక్క ప్రవర్తన ఉంటే రేపు పొద్దున మీ కుటుంబంలో ఎవరు బయట తిరిగినా కూడా మిమ్మల్ని గుడ్డలు ఉడదీసి ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఫార్మ్ హౌస్లో కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ కుటుంబ సభ్యులని కూర్చోబెట్టుకొని వాస్తవానికి మీరు చేసిన తప్పులు ఏవైతున్నాయో వాళ్ళకి బోధించకుండా వాళ్ళు నువ్వు చేసిన దొంగతనాలు వాళ్ళకి తెలియకుండా కొన్ని నువ్వు వాళ్ళకి తెలియకుండా ఏదైతే దాచిన డబ్బు ఏదైతుందో నువ్వు చేసిన దొంగతనాలను కూడా ఇతరులు చేసిరని చెప్పి స్వయంగా నీ బిడ్డ నీ కొడుకులే నిన్ను ఇరికిచ్చే పరిస్థితి ఉంది. సో రేపు పొద్దున నీ కుటుంబంలో వల్లనే నీ కుటుంబ సభ్యుల వల్లనే రేపు పొద్దున వాళ్ళకే పరిస్థితి ఏర్పడితే ఇవన్నీ మేము చేయలేదు, మా నాయన ముఖ్యమంత్రిగా చేసిర్రు, మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము ఆ రోజు సంతకాలు పెట్టినామని చెప్పి నీ బిడ్డ అల్లుడు కూడా రేపు పొద్దున వాళ్ళే నిన్ను జైలుకి పంపించనీకి కారకులు